సూపర్ సూపర్ యాక్షన్ డైరెక్షన్ సూపర్ సినిమా బాగుంది, యాక్టింగ్ బాగుంది, సినిమా బాగుంది, యాక్టింగ్ బాగుంది, సూపర్ 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 బ్రో. చాలా బాగుందా మూవీలో ప్రతి పార్ట్స్ స్టడీ గురించి ఫ్యూచర్ గురించి మంచి చాలా ఉంది. ఒకరిని మోసం చేయకూడదు ఉంది, అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేము అలాంటి ఉంది మూవీ. చాలా వండర్ఫుల్ గా ఉంది, చాలా బాగుంది సినిమా. సినిమా అయితే చాలా బాగా తీసాడు బ్రో. లైఫ్ లో నీతి నిజాయితీగా ఉంటాయి, అన్ని మనకు వస్తాయి అని బాగా ప్రూవ్ చేశాడు. ఎడ్యుకేషన్ అనేది ఎంత ఇంపార్టెంటో చూపించాడు. సినిమా అయితే ఫుల్ ఎంటర్టైన్మెంట్. సినిమా అయితే బాగుంది. అన్న సినిమా అయితే అదిరిపోయింది. డ్రాగన్ లవ్ టుడే మించుందన్న సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది. అసలు కుమ్మేశ్వరం చెప్తే ప్రదీప్ రంగంతో అసలు ఏమైనా యాక్టింగ్ అన్న అసలు లాస్ట్ 20 మూవీస్ ఏర్పించేస్తారు జనంని. చాలా అంటే చాలా బాగుందన్న. ప్రతి ఒక్కరు చూడాలనుకుంటే అయితే అనుభవ గారి క్యారెక్టర్ ఉంటుందన్న వేరే లెవెల్. సినిమా చాలా బాగుందన్న. ప్రతి ఒక్కరు సినిమా ఆదరించండి. ఫన్, కామెడీ అథవా ఎమోషన్ చాలా బాగుందన్న. డ్రామా చాలా బాగుంది. మీరు కామెడీ డ్రామా సినిమా అయితే ప్రతి ఒక్కరు ఫ్యామిలీతో చూడాలి. ఎంత బాగుంది సినిమా అయితే. సినిమాలో అనుభవం గారి యాక్టింగ్ ప్రదీప్ రంగన్ వన్ మ్యాన్ షో చెప్తున్నాయి. ఎంత బాగా చేశారు, యాక్టింగ్ చాలా బాగా చేశారన్న. అసలు వేరే లెవెల్. ఆ సాంగ్సే కానీ ఆ స్క్రీన్ ప్లే కానీ చాలా బాగా చేశారు. టేకింగ్ చాలా బాగా చేశారన్న. చాలా బాగా నచ్చింది నాకు. సినిమా చాలా బాగుంది. డ్రాగన్ చాలా బాగుంది. అద్భుతమైన స్క్రీన్ ప్లే. ప్రదీప్ రంగనాథ్ మళ్ళీ హిట్ కొట్టాడు. అశ్విత్ మారుతి డైరెక్షన్ అదిరిపోయింది. చాలా మంచి స్టోరీ. అందరూ మస్ట్ వాచ్ మూవీ. డ్రాగన్ మూవీ అందులో తండ్రి కొడుకు సెంటిమెంట్ బాగా నచ్చింది. ఆ సెంటిమెంట్ నన్ను బాగా ఎమోషనల్ అయ్యేలాగా అనిపించింది నాకు. ఇంకా బీటెక్ ఇంజనీరింగ్ గురించి ఎలాగా అన్నది కూడా బాగా చూపించాడు. డ్రాగన్ రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్. మళ్ళీ డ్రాగన్ అంటే ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్కి వెళ్ళిపోతారు. రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ కాన్సెప్ట్ చాలా బాగుంది. మంచి కాన్సెప్ట్. అంటే సక్సెస్ఫుల్ లైఫ్ అంటే ఏంటి అనేది చాలా రియలిస్టిక్ గా చూపించారు. ఆ సక్సెస్ కోసం వెంటబడి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్లు అంటే బ్యాక్ ఎండ్ నుంచి వెళ్ళిపోతుంటారు కదా చాలా మంది. అలా కాకుండా కష్టపడితే సక్సెస్ వస్తుంది. న్యాయంగా నువ్వు చేసే పనిలో న్యాయం ఉండాలి, కానీ కంగారు పడి సక్సెస్ కోసం తప్పుదారులు వెళ్ళొద్దు అనే పాయింట్ని డీల్ చేసిన విధానం చాలా బాగుంది. అండ్ హీరో యాక్టింగ్, హీరోయిన్లు అనుపమ గారు ఆవిడ ఫస్ట్ హాఫ్ ఒకలా ఉన్న, సెకండ్ హాఫ్ లో రెస్పాన్సిబుల్ క్యారెక్టర్ లా చాలా బాగా చూపించారు. అంటే ఎటు తీసుకెళ్తున్నారు సినిమా అన్న అనిపించిన సెకండ్ హాఫ్ ఎండింగ్ బాగుంది. హ్యాపీ కానీ హ్యాపీ ఎండింగ్ అనమాట ఇది. బట్ ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. మ్యూజిక్ చాలా బాగుంది, సాంగ్స్ చాలా బాగున్నాయి. సో నాకైతే సినిమా ఫుల్గా ఎంజాయ్ చేశా. ఇంకో 2-3 సార్లు కూడా చూడొచ్చు. రిపీట్ వాల్యూ ఉన్న సినిమాలు ఈ రోజుల్లో చాలా తక్కువ వస్తున్నాయి. సో రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ ఖచ్చితంగా ఫ్యామిలీతో రిపీట్లో చూసే సినిమా అవుతుంది. థియేటర్లో ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. యూత్ బాగా కనెక్ట్ అవుతారు. యూత్ పడిపోండి. ఆఫ్ ది డ్రాగన్ సినిమాలో ఏం నచ్చడానికంటే ఏం లేదు, అన్నీ నచ్చాయి. మెయిన్లీ రియాలిటీకి దగ్గరగా ఉన్న స్టోరీ. అంటే మాలాంటి యంగ్స్టర్స్ బీటెక్ చేశాక కొంతమంది ఈ దారిలో వెళ్తూ ఉంటారు. నాకు తెలిసిన ఫ్రెండ్ కూడా ఇలాంటి స్టోరీ వాడిది. కాకపోతే ఈ సినిమాలో ఫ్రాడ్ చేసి సర్టిఫికెట్లు పెట్టి, అంటే స్టోరీ చెప్పేస్తున్నాను అన్న నేను. ఓకే, కొంచెం స్టోరీ లీక్ చేయను, కానీ కష్టపడి పనిచేస్తే ఏదైనా అది కష్టపడి పనిచేస్తే ఫౌండేషన్ స్ట్రాంగ్గా ఉంటుంది. అడ్డదాడులు వెళ్తే ఫౌండేషన్ అనేది ఎప్పటికైనా కుప్పకూలిపోవచ్చు అనే పాయింట్తో తీసిన సినిమా చాలా బాగుంది. నెక్స్ట్ ఇంకా ఒక డైలాగ్ ఉంటుంది, మన చేసిన పనిలో న్యాయం ఉంటే ఎప్పటికైనా నిలబడుతుంది. ఒక డైలాగ్ ఏదో చెప్తాడు, మన సక్సెస్ కోసం ఎన్ని పనులు చేసినా పర్లేదు, కానీ రిజల్ట్ నాశనం అవ్వడం కోసం మాత్రం ఎప్పుడు అద్దెదాటలో మాత్రం వెళ్ళకూడదు. నాశనం అవ్వాలని ఎప్పుడు చూడకూడదు. ఆ డైలాగ్ మాత్రం బాగా టచ్ అయింది. ఇంకా ప్రదీప్ రంగనాథన్ మాత్రం యాక్టింగ్ సూపర్. ఈ సినిమా మాత్రం పర్ఫెక్ట్. అంటే ఇలాంటి రియాలిటీ ఆఫ్ స్టోరీస్ చాలా రోజులు అయింది చూసి. యంగ్స్టర్స్కి బాగా నచ్చుద్ది. బీటెక్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి నచ్చుద్ది. బీటెక్కే కాదు, మ్యాక్సిమం 23-24 అయిన ఇయర్స్ అబ్బాయిలకి అయితే ఆ బాధ్యత, రెస్పాన్సిబిలిటీస్ మీద ఎక్కువ ఉంది సినిమా. థ్యాంక్ యూ.